పెళ్లిళ్లు చేసుకుంటానంటూ అమ్మాయిల్ని మోసం చేస్తున్న నైజీరియన్ ముఠాను పట్టుకున్న పోలీసులు వారిని మీడియా ముందుకు తీసుకువచ్చారు. ఇప్పుడు ఆ లైవ్ ను మనం చూద్దాం. ఇతనికి ఈ నేరాల్లో సహకరించే విధంగా అతని తమ్ముని కూడా ఒక 7 months బ్యాక్ ఇక్కడ చదువుకోవాలని నెపంతో కంప్యూటర్స్ కోర్సు చేయాలని చెప్పి అతన్ని తీసుకొని రావడం జరిగింది. అతను కంప్యూటర్ కోర్సు జాయిన్ చేసి ఈ సైబర్ క్రైమ్లో అతనికి అసిస్ట్ చేయ విధంగా ఉపయోగించుకుంటున్నాడు. మిగతా ఇద్దరు సంతోష్ కుమార్ అలియాస్ సుమన్, తర్వాత ధీరేంద్ర కుమార్ అలియాస్ ధనుష్, వీళ్ళు అతను బీహారు, అతను యూపీ, అతను ఇద్దరు. వాళ్ళు ఆఫ్టర్ ఎడ్యుకేషన్ డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ట్రై చేసి వాళ్ళ లక్కుతో జాబ్ కోసం వాళ్ళు ప్రయత్నం చేసి అవి సక్సెస్ఫుల్ కాకపోవడంతో ఢిల్లీలో సెటిల్ అయ్యి ఈ నైజీరియన్స్ని వాళ్ళు కాంటాక్ట్ చేసి వాళ్ళు చేసేటువంటి నేరాల్లో వీళ్ళకు కమిషన్ తీసుకొని ఒక ఆర్గనైజ్డ్ వేలో ఈ ఇద్దరితో పాటు ఇంకా 8 మంది వేరే ఇండియన్ ఏజెంట్స్, అంటే నైజీరియన్స్కి వాళ్ళు చేసే ఆన్లైన్ ఫ్రాడ్స్కి ఆ చీట్ చేసే వ్యక్తుల నుండి తీసుకుని కలెక్ట్ చేసేటువంటి అమౌంట్ని ఈ ఇండియన్ ఏజెంట్స్ వాళ్ళు అకౌంట్స్ డిఫరెంట్ ఫిక్టిషియస్ నేమ్స్ అకౌంట్స్ ఓపెన్ చేసి వేరియస్ బ్యాంక్స్, ఎక్కువగా హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంకు, ఒక అకౌంట్ మాత్రం ఎస్బీఐలో ఉంది, మిగతా అన్ని కూడా ప్రైవేట్ బ్యాంక్స్లో అకౌంట్స్ ఫిక్టిషియస్ నేమ్స్లో వాళ్ళు ఓపెన్ చేసి ఆ అకౌంట్కి ఓపెన్ చేయడానికి ఫేక్ ఓటర్ ఐడి కార్డ్స్, ఫేక్ పాన్ కార్డ్స్ వాళ్ళే ఫ్యాబ్రికేట్ చేసుకొని అకౌంట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. తర్వాత డెబిట్ కార్డ్స్ తీసుకొని ఈ డెబిట్ కార్డ్స్ కూడా కొన్ని సందర్భాల్లో నైజీరియన్స్కి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళే డ్రా చేసుకోవడం, లేదా వీళ్ళు డ్రా చేసి ఇవ్వడం అమౌంట్ కలెక్ట్ చేసిన తర్వాత. ఆ రకంగా ఈ ధీరేంద్ర కుమార్ ఇంతకు ముందు కూడా 2013లో ఇట్లాంటి సిమిలర్ కేసులో అరెస్ట్ కావడం జరిగింది. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత 2 నెలలు జైల్లో ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే ఇంకా కొంతమంది ఎక్కువ మందిని ఏజెంట్స్ని తయారు చేసుకొని మెయిన్గా బ్యాంక్ అకౌంట్స్, తర్వాత ఈ ఫేక్ సిమ్ కార్డ్స్, ఫేక్ ఐడెంటిటీ సిమ్ కార్డ్స్ వీళ్ళకి సప్లై చేయడం. సో ఒక ఆర్గనైజ్ వేలో వీళ్ళు చేయడం జరుగుతుంది. ఈ పర్టికులర్ కేసులో మనకు కంప్లైంట్ వచ్చింది జూలైలో. ఒక విక్టిమ్ మ్యారీడ్ బట్ నవ్ లివింగ్ లోన్లీ. ఆ విక్టిమ్ని ఆమె మళ్ళీ రీమ్యారేజ్ కోసము bharatmatrimony.comలో ఆమె వివరాలు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ నైజీరియన్ ఇంతకుముందు ఈ కేసులో ఒకరిని ఆల్రెడీ లూయిస్ని ఆగస్టులో అరెస్ట్ చేసినాము, మెయిన్ అఫెండర్ని. అతను అసోసియేట్స్ ఈరోజు ఈ ఇద్దరు. సో అతను ఒక bharatmatrimony.comలో ప్రొఫైల్ రిజిస్టర్ చేసుకొని ఫారిన్ నేషనల్గా ఒక కంపెనీలో ప్రొఫెషనల్గా ఫ్లోరిడా మయామిలో ఉంటున్నట్టు, అతనికి ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఏ లైఫ్ పార్ట్నర్ అని చెప్పి సైట్లో రిజిస్టర్ చేసుకొని, సైట్లో ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నటువంటి ప్రొఫైల్స్ చాలామంది ఉమెన్కి, ఎక్కువ మ్యారీడ్ సపరేటెడ్ ఉమెన్, తర్వాత అన్మ్యారీడ్ ఉమెన్ ఏజ్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని కొంత 100 మందికి మెసేజెస్ మెయిల్స్ ద్వారా కరెస్పాండెన్స్ చేయడం జరిగింది. అందులో చాలా తక్కువ మంది రెసిప్లికేట్ అంటే రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఈ విక్టిమ్, మనకు కంప్లైంట్ చేసిన విక్టిమ్, ఈ సంవత్సరం దాదాపు ఇప్పటివరకు మన దగ్గర 7 కేసెస్ రిజిస్టర్ అయినాయి ఈ మ్యాట్రిమోనియల్ ఇట్లా ఫ్రాడ్స్లో విక్టిమ్స్. ఈ కేసులో వచ్చిన విక్టిమ్ ఆమె డీటెయిల్స్ చెప్పడం లేదు టు కన్సిల్ అర్ ఐడెంటిటీ. సో ఆమె ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు నమోదు చేసుకొని మనము జూలై నుంచి, అంటే ఈమె లాడ్జ్ చేయకముందు ఒక 2 months వీళ్ళకు మెయిల్లో చాలా నమ్మించి, చాలా కన్సర్న్ ఉంటూ, లవ్ ఉన్నట్టు అతను ఈమెకు మెయిల్స్ పంపడము, ఆమెకి ఈమె రిప్లై ఇవ్వడము అంతా నమ్మించిన తర్వాత ఒక మంచి కాస్ట్లీ గిఫ్ట్ ఒకటి పంపిస్తున్నా అని చెప్పి మళ్ళీ మెయిల్ చేయడము. ఆ గిఫ్ట్ని ఒక గ్లోబల్ సెక్యూరిటీస్ కొరియర్ అనే ఆ సంస్థ ద్వారా ఎయిర్పోర్ట్కి పంపించాము. ఆ గిఫ్ట్ అది కొన్ని ట్యాక్సెస్, కస్టమ్స్ డ్యూటీ, తర్వాత